హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, మోటోరోలా 17,000లో మోటోరోలా వన్ ఫ్యూజన్ ప్లస్ మొబైల్ అనేది లాంచ్ చేశారు. సో ఈ మొబైల్ అనేది మంచి స్పెసిఫికేషన్తో మంచి ప్రైస్తోనే లాంచ్ చేశారు. సో ఇప్పుడు ఇదే ప్రైస్ సెగ్మెంట్లో ఉన్న మిగతా మొబైల్ కంపేర్ చేసి ఇందులో ఉన్న పాజిటివ్ నెగిటివ్ మొత్తం ఈ వీడియోలో మనం క్లియర్గా చూద్దాం. సో మీరు కనుక ఒక అండర్ 15,000 నుండి 20,000 లోపు మొబైల్ కొనాలనుకుంటే ఈ మొబైల్ మీకు ఎంతవరకు ఉపయోగపడుతుంది, వీడియోని అయితే చివరి వరకు చూడండి, క్లియర్గా మీకు అర్థమవుతుంది. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసినప్పుడు అక్కడ హాల్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేసేస్తే నేను ఎప్పుడప్పుడు వీడియో అప్లోడ్ చేస్తుంటాను, మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. తెలుగులో ఒక టెక్ ఛానల్ ఇంప్రూవ్ అవడానికి మీ సపోర్ట్ అయితే నాకు చాలా అవసరం ఉంది. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాం రండి. మోటోరోలా వన్ ఫ్యూజన్ ప్లస్ ఈ మొబైల్ అయితే ప్యూర్ స్టాక్ ఆండ్రాయిడ్ తోనే రానుంది. ఎలాంటి బ్లాట్ వేర్స్, ఎలాంటి యాడ్స్ అనేది మనకున్నది, ఎలాంటి ప్రీ ఇన్స్టాల్ యాప్స్ అనేది మనకున్నదు. సో ఇదే మనం రెడ్మీ, రియల్మీ మొబైల్స్ చూస్తే మనకు ప్రీ ఇన్స్టాల్ యాప్సే మనకి 20కి పైగా ఉంటుంది. సో దానికి ఎక్కువ బ్లాట్ వేర్స్ అనేది ఉంటుంది. సో మీ యూఐ అలాంటిది యూజ్ చేసినప్పుడు మనకు యాడ్స్ అనేది ఎక్కువ వస్తూ ఉంటుంది. సో ఆ మొబైల్లో ఎక్కువ ప్రాబ్లం ఉంటుంది. సో దీనిలో అయితే మనకు అలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఏది ఉండదు. సో కొన్ని గూగుల్స్ యాప్స్ అయితే ఇన్స్టాల్ చేసి ఉంటారు, మిగతా మోటోరోలా సంబంధించిన యాప్స్ అయితే మనకి ఇన్స్టాల్ చేసి ఉంటుంది ఈ మొబైల్లో. కానీ ఎక్స్ట్రా యాప్స్ అయితే మనకు అస్సలు ఉండదు. దానిలో మైనస్ ఏమంటే మనం రెడ్మీ, రియల్మీలో యూజ్ చేసే మొబైల్స్ అయితే ఎక్కువ ఫీచర్స్ అయితే మనం యూజ్ చేయగలం ఆ మొబైల్స్లో. ఆ ఫీచర్స్ అయితే ఇందులో మనకి ఉండదు. సో కొన్ని డిస్అడ్వాంటేజెస్ అయితే ఇందులో ఉంది, కానీ మెయిన్ ఫీచర్స్ అయితే కొన్నిసార్లు అయితే మిస్ చేయాల్సి ఉంటుంది ఈ మోటోరోలా మొబైల్స్లో. నెక్స్ట్ బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్ చూస్తున్నట్లయితే ఇందులో బ్యాక్ సైడ్లో ప్లాస్టిక్ బాడీని యూజ్ చేస్తారు. సో ఫ్రంట్లో కూడా మనకు గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఉందో లేదని ఏది మెన్షన్ చేయలేదు. సో మాక్సిమం మీరు ఈ మొబైల్ కొన్నట్లయితే టెంపర్ గ్లాస్ యూజ్ చేసి వాడండి. సో ప్రొటెక్షన్ వైస్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇవ్వలేదు. సో గొరిల్లా గ్లాస్ అయితే వాళ్ళు యూజ్ చేయలేదు అనుకుంటా. సో ఈ మొబైల్ 6.53 స్క్రీన్ సైజ్ తో IPS LCD డిస్ప్లేతో రానుంది. సో IPS LCD డిస్ప్లే ఉంటేను 90 Hz రిఫ్రెష్ ఉంటే బాగుండేది. సో ఇందులో 60 Hz రిఫ్రెష్ రేట్ ఉంది. సో మీకు టచ్ ఫీలింగ్ అయితే నార్మల్ గానే ఉంటుంది, ఎలాంటి కొత్త ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఉండదు. ఇలా ముఖ్యమైన విషయం ఏమంటే ఈ మొబైల్ అయితే HDR10+ సపోర్ట్ అయితే సర్టిఫైడ్ అయింది. సో మనకు 20,000 లో మనం HDR10+ సపోర్ట్ అయితే ఏ మొబైల్లో చూడలేం. సో ఈ మొబైల్ అదొక ప్లస్ గా చెప్పుకోవచ్చు డిస్ప్లేలో. కానీ IPS LCD డిస్ప్లే కొంచెం థింక్ చేయాల్సింది. అట్లీస్ట్ 90 Hz రిఫ్రెష్ రేట్ ఉంటే గేమింగ్ టైంలో మనం గేమింగ్ ఆడేటప్పుడు చాలా మంచి ఫీలింగ్ అయితే ఉండేది. సో ఇప్పుడు దీంట్లో అది ఒక మిస్ అయింది. ఇందులో పాపప్ సెల్ఫీ కెమెరా యూజ్ చేసిన దానివల్ల డిస్ప్లేలో అయితే మనకి ఎలాంటి నాచ్ పంచువల్ అయితే ఏది ఉండదు. సో ఫుల్ వ్యూ డిస్ప్లే అయితే ఉంటుంది, కానీ బెజల్స్ అయితే చాలా ఎక్కువ ఉంది. సో ఫుల్ వ్యూ డిస్ప్లే అయితే మనం తక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాం. సో ఇందులో బెజల్స్ అయితే ఇంకా బాటమ్ సైడ్ లో అయితే కొంచెం ఎక్కువ బెజల్స్ అయితే కనిపిస్తుంది. కానీ ఫుల్ వ్యూ డిస్ప్లే ఉన్నందున మూవీస్ చూసేటప్పుడు, గేమింగ్స్ ఆడేటప్పుడు ఇలాంటి డిస్టర్బెన్స్ అయితే ఉండదు. సో అదొక ప్లస్ గా చూసుకోవచ్చు మనం డిస్ప్లేలో. మొబైల్లో పాపప్ సెల్ఫీ కెమెరా ఉంది. సో అది ఒక మెకానిజం లాగా, ఒక మిషన్ లాగా వర్క్ అవుతుంది. నాకైతే వాటర్ డ్రాప్ నాచ్ డిజైన్ లో ఉంటే చాలా ఇష్టం, లేదంటే పంచోల్ అయితే నాకు చాలా ఇష్టం. కానీ పాపప్ సెల్ఫీ కెమెరా అయితే నేను ప్రిఫర్ చేయను. సో మీలో ఎంతమందికి పాపప్ సెల్ఫీ కెమెరా ఇష్టమో ప్లీజ్ కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, చూద్దాం. ఇక బ్యాటరీ వైపు చూస్తే 5000 mAh వరకు బ్యాటరీ అయితే ఉంది. దాంతో పాటు 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇందులో ఉంది. సో 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ తక్కువే, కానీ బ్యాటరీ లాంగ్ లైఫ్ అయితే చాలా మంచిగా పనికి వస్తుంది. సో బ్యాటరీ కొంచెం తక్కువ స్పీడ్లో ఛార్జ్ అవుతే బ్యాటరీ లైఫ్ అనేది ఎక్కువ ఉంటుంది. సో దానిలో ఎలాంటి కంప్లైంట్స్ అనేది నాకు లేదు. మీకు 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ కావాలా, 40 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ కావాలా, మీరు ఏది ప్రిఫర్ చేస్తారో కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇక ప్రాసెసర్ వైపు చూస్తే ఈ మొబైల్ కొనడానికి ఒకే ఒక రీజన్ చాలు, ఈ ప్రాసెసర్. ఒక బెస్ట్ గేమింగ్ మొబైల్ కావాలనుకునే వాళ్ళకి ఈ ప్రాసెసర్ అయితే చాలా మంచిగా ఉపయోగపడుతుంది. సో స్నాప్డ్రాగన్ 730G ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారు. సో మీకు గేమింగ్ కోసమే మొబైల్ కావాలంటే మీరు కళ్ళు మూసుకుని మోటోరోలా వన్ ఫ్యూజన్ ప్లస్ మొబైల్ కొనుక్కోండి. ఎందుకంటే స్నాప్డ్రాగన్ 730G ప్రాసెసర్ ఉంది, 6GB RAM వేరియంట్ ఉన్నందున మీకు గేమింగ్ లో అయితే ఎలాంటి ల్యాక్స్ అనేది ఉండదు. పబ్జీ గేమ్ ఎక్కువ ఆడుతున్నారంటే మీకు ఐ సెట్టింగ్స్ లో చాలా హెల్ప్ అవుతుంది. ఒక మొబైల్ మంచి పర్ఫార్మెన్స్ గా ఉండాలి, నాకు గేమింగ్ కి మొబైల్ కావాలంటే ఈ మొబైల్ అయితే మీకు బెటర్ చాయిస్ గానే ఉంటుంది. నెక్స్ట్ కెమెరాలో చూస్తే కెమెరా వైపు కూడా ఈ మొబైల్ ఒక బెస్ట్ అని చెప్పుకోవచ్చు. అండర్ 20,000 లో ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ కెమెరాగా ఈ మొబైల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇందులో ప్రైమరీ కెమెరా కోసం Samsung ZW-1 సెన్సర్ అయితే యూజ్ చేస్తారు. సో 64 మెగాపిక్సెల్ సపోర్ట్ చేసే సెన్సర్ అది. ఈ ప్రైస్ సెగ్మెంట్ లో ఉన్న ఎక్కువ 64 మెగాపిక్సెల్ అయితే ఇదే సెన్సర్ అయితే యూజ్ చేస్తారు. ఒక పోకో X2 తప్ప. పోకో X2 లో అయితే సోనీ సెన్సర్ అయితే ఉంటుంది. సో మిగతా మొబైల్స్ లో మనం సేమ్ Samsung ZW-1 సెన్సర్ అయితే చూడొచ్చు. సో కెమెరాలో మంచి పర్ఫార్మెన్స్ అయితే మీరు ఎదురు చూడొచ్చు. మొబైల్ రిలీజ్ అయిన తర్వాత దాన్ని యూజ్ చేసి టెస్ట్ చేస్తేనే నేను చెప్పగలను ఓవరాల్ పర్ఫార్మెన్స్ కెమెరాలో ఎలా ఉందని. సో ఈ మొబైల్లో మీకు 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ ఉంది. సో యూట్యూబ్ వీడియోస్ తీయడానికి కోసం ఒక మొబైల్ కావాలంటే ఈ మొబైల్ అనేది మీకు చాలానే ఉపయోగపడుతుంది. ఇంకా బ్యాక్ సైడ్ లో 4 కెమెరా సెటప్ అయితే ఉంది. 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్, 5 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సర్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్ అయితే బ్యాక్ లో చూసుకోవచ్చు మనం. ఇక ఫ్రంట్ కెమెరా చూస్తే మనకు పాపప్ సెల్ఫీ కెమెరాలో 16 మెగాపిక్సెల్ అయితే ఫ్రంట్ లో ఉంది. ఈ మొబైల్ ఎక్స్ట్రా ఫీచర్స్ చూస్తే మనకు గూగుల్ అసిస్టెంట్ కోసం డెడికేటెడ్ కీ అనేది మనకి సైడ్ లో ఉంటుంది. సో అదొక ప్లస్ గా చెప్పుకోవచ్చు. ప్లస్ వైడ్ వన్ L1 సపోర్ట్ ఉన్నందున మీరు అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ లో HD వీడియోస్ అయితే స్ట్రీమ్ చేసి చూసుకోవచ్చు. దానితో పాటు 3.5 జాక్ అనేది ఇందులో ఉంది. ప్లస్ డెడికేటెడ్ SD కార్డ్ అనేది లేదు, హైబ్రిడ్ స్లాట్ ఉంది. సో మీరు 1 SIM యూజ్ చేసి SD కార్డ్ అయితే యూజ్ చేసుకోవచ్చు. 1 TB వరకు SD కార్డ్ అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు ఎక్స్ట్రా
ఎక్స్ట్రా స్టోరేజ్ కోసం మీరు కావాలంటే మీరు డ్యూయల్ సిమ్ యూస్ చేసినట్లయితే మీరు SD కార్డ్ అయితే యూస్ చేయలేరు. ఓవరాల్ గా ఈ మొబైల్ కొనొచ్చా అని మీరు అడిగితే నేనేం చెప్పగలను, 6GB RAM 120GB స్టోరేజ్ అయితే 17,000 కి అయితే ఎవరు ఆఫర్ చేయరు మనకు. సో పోకోలో మనం చూసుకుంటే 4GB RAM 64GB వేరియంట్ మనకు 70,500 అయితే ఉంది. ఇదే రియల్మీ X2లో 4GB RAM 64GB 18,000 వరకు అయితే ఉంది. సో ఇక్కడ 6GB RAM 128GB స్టోరేజ్ మనకు 17,000 ఉంది. సో అదొక పెద్ద ప్లస్ పాయింట్గా ఈ మొబైల్లో మనం చూడాల్సి ఉంది. సో మీరు డ్యూయల్ సిమ్ యూస్ చేసి స్టోరేజ్ ఎక్కువ కావాలంటే మోటోరోలా వన్ ఫ్యూజన్ ప్లస్ వచ్చి ఒక బెటర్ చాయిస్గా ఉంటుంది. సో మోటోరోలా వన్ ఫ్యూజన్ ప్లస్ ఎవరు కొనాలంటే మీరు మంచి గేమింగ్ మొబైల్ మీకు కావాలి అనుకుంటే ఈ మొబైల్ కొనుక్కోవచ్చు. నాకు గేమింగ్ కోసం మంచి మొబైల్ కావాలి, కెమెరాను బాగుండాలి అనుకుంటేను మీకు మోటోరోలా వన్ ఫ్యూజన్ ప్లస్ అయితే మంచిగా ఉంటుంది. సో నాకు మంచి డిస్ప్లే కావాలి, మంచి గేమింగ్ కావాలి, మంచి కెమెరా కావాలంటే మీరు ఈ మొబైల్ అయితే మీకు సెట్ అవ్వదు. సో రియల్మీ X2లో ఆప్షన్ ఉంది కానీ స్టోరేజ్ వైస్ తక్కువ ఉంది. సో అది మీరు చూసుకోవాలి. సో మీకు ఎలాంటి చాయిస్ అనేది ఉంటుందో మీరు సెలెక్ట్ చేసి తీసుకోవచ్చు. స్టాక్ 100 లైక్ చేసే వాళ్ళకి, బెస్ట్ గేమింగ్ మొబైల్ కావాలనుకునే వాళ్ళకి, ప్లస్ బెస్ట్ కెమెరా మొబైల్ కావాలనుకునే వాళ్ళకి ఈ మొబైల్ చాలా మంచిగా ఉంటుంది. 17,000 వర్త్ ఉంటుంది. ఇదే ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉన్నందున మీరు సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఇలాంటి ఏదైనా ఆఫర్లో కొన్నప్పుడు మీకు 16,500 16,000కి దొరికే అవకాశం అయితే ఉంది. సో మీరు ఆఫర్ ఏదైనా ట్రై చేసి ఉంటే ట్రై చేసి చూడండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ మొబైల్ గురించి నా ఒపీనియన్. సో ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి టాపిక్ వస్తాం. అప్పటి వరకు సెలవు తీసుకుంటున్నా మీ ప్రకాష్.